తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఏపీలో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. ఇక తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరిగింది. ఈ 6 స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలబోతుంది. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్థావరాల్లోనే ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కాలేజ్లో చేపడతారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులో సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్కిస్తారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో జరగనుంది. రైట్గా విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో కాసేపట్లో ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి హరీంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక కౌంటింగ్ కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 జిల్లాల్లో 20,783 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92% పైగా పోలింగ్ నమోదైంది. 123 పోలింగ్ కేంద్రాల్లో టీచర్ ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బ్యాలెట్ బాక్సులు మరి కాసేపట్లో తెరవనున్నారు. దీంతో ఫలితాల మీద ఉత్కంఠ నెలకొంది. విశాఖ నుండి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో బ్యాలెట్ బాక్సెస్ ని ఓపెన్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో, ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇప్పుడే ఏజెంట్స్ అంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలన్నింటికి సంబంధించి జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి దాదాపుగా 20,793 మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. 92% పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాల మీద చాలా ఉత్కంఠత అయితే మాత్రం నెలకొనుంది. ఎందుకనంటే జనరల్ ఎలక్షన్ అంటే సాధారణ ఎన్నికలకి ఉన్నంత ఉత్కంఠత ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ప్రధానంగా నెలకొనుంది. ఎందుకనంటే ఎప్పుడు జరిగేదానికన్నా భిన్నంగా ఈసారి ఎన్నికలు అనేవి జరిగాయి. ఇప్పుడే మనం చూడొచ్చు, ఒక్కొక్కరు కూడా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఏదైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఫుల్ సెక్యూరిటీ మెజర్స్ లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 6 జిల్లాలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. 6 రౌండ్స్ లో మొత్తం కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటుని ప్రస్తుతం లెక్క పెడతారు. మొత్తం 6 రౌండ్స్ లో జరుగుతుంది. అలాగే ఒకవేళ అక్కడ ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయి కనుక 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపు కూడా జరుగుతుంది. ఎలివేషన్ రౌండ్ కూడా ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది సజావుగా సాగేందుకు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల అధికారి హరీంద్ర ప్రసాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు అయితే మాత్రం ఇంజనీరింగ్ గ్రౌండ్ లో చేశారు. మొత్తం చూసుకుంటే 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది సాగుతూ ఉంది. దాదాపుగా 6 రౌండ్లు పూర్తయినప్పటికీ 4 గంటల మొదటి ప్రాధాన్యత ఓట్లోనే అభ్యర్థుల విజయం కనుక ఖరారైతే కనుక సాయంత్రం 4-5 గంటల కల్లా కంప్లీట్ అవుతుంది. కానీ ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చి 2వ ప్రాధాన్యత ఓటుకి వెళ్ళి లేదా ఎలివేషన్ రౌండ్ కి వెళ్తే కనుక ఖచ్చితంగా 10 నుంచి 12 గంటల సమయం అయితే మాత్రం పట్టే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, పూర్తి స్కానింగ్స్ చేసిన తర్వాత వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ఆ ఏజెంట్స్ అందరినీ కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల్లోకి పంపిస్తూ ఉన్నారు. మొత్తం 6 జిల్లాలకి సంబంధించిన, అంటే ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం మొత్తం అన్నిటికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే
మాత్రం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మరి కాసేపట్లో బ్యాలెట్ బాక్సెస్ అన్నింటినీ కూడా ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠత అయితే మాత్రం ప్రస్తుతం నెలకొనుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మొత్తం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అంతటినీ కూడా 3 అంచెల భద్రతతో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. మొత్తానికి మనం చూసుకోవచ్చు ఇక్కడ మరి కాసేపట్లో బ్యాలెట్ బాక్సెస్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం లోపలికి వెళ్లే ఏజెంట్స్ దగ్గర కూడా వాళ్ళు ఏమేమి తీసుకెళ్లాలి, అక్కడ ఎలా వాళ్ళు ఉండాలి అన్న దాని మీద కూడా ఫుల్ సెక్యూరిటీ మెజర్స్ అయితే మాత్రం ఇక్కడున్న అధికారులు అయితే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈసారి 3 టైర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్న నేపథ్యంలో చాలా భారీ ఎత్తున సెక్యూరిటీ చూసుకుంటే నియమావళి ప్రకారం ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సజావుగా సాగించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక మరి కాసేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. 6 రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు ఒకవేళ అక్కడ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక రెండవ ప్రాధాన్యత ఓటు కూడా వాళ్ళు లెక్కింపు చేయాలి. ఈ మొత్తం ప్రక్రియ కంప్లీట్ కావడానికి దాదాపుగా రూల్ ప్రకారం అయితే ఈవినింగ్ 4 to 5 అవర్స్ లోకి కంప్లీట్ అవ్వాలి. కానీ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక సమయం మరింత ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం పూర్తిగా ఏదైతే కౌంటింగ్ అంటే తుది ఫలితాలు విడుదల అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్ల మధ్యన కౌంటింగ్ ప్రక్రియను అయితే మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక ఏపీలో 2 పట్టభద్రులు 1 ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణలో 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరిగింది. ఈ 6 స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలిపోతుంది. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్థావరాల్లోనే ఓట్ల లెక్కింపు చేపడతారు.